హలో మై పీపుల్, నమస్తే అందరికీ. ఐఎమ్ సౌజన్య. యు ఆర్ వాచింగ్ జన్ములాస్ జాయ్ వరల్డ్. సో ఇవాళ నేను మీకు హోలీ వ్లాగ్ చూపిస్తాను. ఓకే, చిన్న వ్లాగే, మినీ వ్లాగే, పెద్ద వ్లాగ్ ఏం కాదు. హౌ డిడ్ వి సెలబ్రేట్ అండ్ వాట్ డిడ్ ఐ డూ ఆన్ దట్ హోలీడే అనేది. సో దిస్ టైమ్ మార్నింగ్ టెంపుల్ వెళ్ళేసి తర్వాత వీ హ్యాడ్ హోలీ ఫన్. నేనైతే ఎక్కువ ఆడాను హోలీ, నాకు అంత ఇష్టం ఉండదు. దట్ కలర్స్, గుడ్లు, చిన్నప్పటి నుంచి హోలీ అంత ఆడాను. ఏదో నార్మల్గా పౌడర్ రుద్దుకోవడం, జస్ట్ ఫర్ సెలబ్రేషన్ అయితే ఓకే. నాట్ గెట్టింగ్ ఇన్ టు మచ్ ఆఫ్ ఇట్ అనమాట. ఓ పెద్ద రాసుకొని పూసుకొని గుడ్లు కొట్టుకొని అట్లయితే ఆడాను నేను. ఈవెన్ ఏదో నా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం అట్లా వాళ్ళని ఏదో సాటిస్ఫై చేయాలి. హోలీ ఉంది ఫెస్టివల్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ, వై డు వి ప్లే హోలీ అనేది చూపించుకోవడానికి వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం ఏదో అట్లా రుద్దుకొని ఆడుకొని జస్ట్ ఫన్ ఫొటోస్ కోసం అట్లా ఆడతాం అంతే. అంత హెవీగా అనేది మాత్రం నేను ఎప్పుడూ ఆడలేదు ఇప్పటివరకు. నా చిన్నప్పటి నుండి మాత్రం, చిన్నప్పుడైతే అసలు ఆడనే లేదు హోలీ. నా డే ఎలా స్టార్ట్ అయిందంటే, మార్నింగ్ ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాను. కాసేపు గౌరవ పౌర్ణిమ కాబట్టి కొంచెం రష్ ఉండేది. ఇది ఇస్కాన్ ఎంట్రన్స్. దర్శనం మంచిగా ఉండే నాకు దగ్గర నుండి. రాధాకృష్ణ జగన్నాథ్ స్వామి టెంపుల్ దేవుడిని మొక్కుకొని తర్వాత హోలీ స్టార్ట్ చేసాము మేము. ఇంటికి వచ్చాక హోలీ ఫన్ స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా నేను, పిల్లలు, ఇంకా అపార్ట్మెంట్స్లో మా నైబర్స్ పిల్లలు అందరినీ గ్యాదర్ చేసుకొని అలా హోలీ ఆడిన నేను. ఏంది వీడియోస్ ఇట్లున్నాయి అనుకుంటున్నారా? ల్యాండ్స్కేప్లో తీయలేదు. యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ వ్లాగ్ తీద్దాం అనుకున్నా హోలీది, బట్ అవ్వలేదు. అంటే నాకు తెలీదు అసలు షార్ట్స్లో రీల్స్లో పెట్టేటట్టు తీస్తారు చూడు, అట్లా హారిజాంటల్గా తీసిన. తర్వాత చాలా ఫీల్ అయినాను అసలు ల్యాండ్స్కేప్లో తీసుంటే బాగుండేది అని. బట్ ఏదో నాకు డిలీట్ చేయబుద్ధి కాలేదు అసలు తీసిన వీడియోస్, అందుకే ఇట్లా పెడుతున్నాను. బట్ ముందు వచ్చే వీడియోస్ అన్నీ ల్యాండ్స్కేప్లో తీస్తాను, కొంచెం చూసుకొని తీస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో కొంచెమైనా నచ్చుతుండొచ్చు. ఇన్ కేస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ యాజ్ ఐ సెడ్. అండ్ ముందు మంచి వీడియోస్ అయితే డెఫినెట్గా తీసుకొస్తా ఫర్ ష్యూర్. హోప్ఫుల్లీ యూ మైట్ లైక్ దోస్ యాజ్ వెల్. బట్ నౌ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్. మంచి కలర్స్ వచ్చింది పెట్టాలా? మీరు ఎప్పుడు పోతారు? ఇప్పుడు మమ్మీ స్టార్ట్ చేసి వచ్చిన హోలీ హే. మీ మమ్మీ ఆడతలే మాది అరే కలర్స్ కొట్టుకోండి అంటే దెబ్బలు కొట్టుకుంటారు ఏంటి? నడవండి నచ్చికేరికి కొట్టండి మెల్ల.
టీటుకు స్టాంప్ పడ్డది. అరే టీటు చేతితో స్టాంప్ వేసిండ్రా నచ్చికేది నీకు వెనకాల. పుష్ప వద్దు. అయ్యా మంచిగా ఉంది, ఉండని, ఏం చేయకు. ఇటో ఇటురా, బయటికి రా, బైక్స్ మధ్యలో పోకు. కౌశిక్ ఇంకా శరణ్య వస్తుంది. మెల్లిగా, స్లో, మెల్లగా మెల్లగా పడగలరు. వెనక కొడుతుంది నీకు. వాటర్ పోయాక నాకన్నా మంచిగా రుద్దండి వాళ్ళకి, గట్ల కాదు, మంచిగా నీట్గా. హ్యాపీ హోలీ. పింక్, గ్రీన్, అందులో కూడా ఉంది, గ్రీన్, బ్లూ ఉంది. ఆడండి మీరు, అప్పట్లో ఆడతలేరు. లాస్ట్ ఇయర్ ఆడినట్టు ఆడతలేరు, అంతకుముందు ఆడినట్టు ఆడతలేరు. నీళ్ళు లేకపోతే నీళ్ళు జాని భాష నిమ్మనండి. ఇట్లా వాటర్ పెడితే రెయిన్ డ్యాన్స్ లాగా ఆడినరు. ఇంకా సాటిస్ఫై అవుతలేరని ఆపేసిన. ఇంకా ఇట్లా కొన్ని ఫొటోస్ దిగినాం హోలీ స్టార్ట్ చేసుకునే ముందు. నేను ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయి వెళ్తున్నా. ఇంకా ఆఫీస్ టైం అయిపోయింది నాకు అని ఇట్లా రెడీ అయినా. అండ్ ఇది వచ్చేసి మా గోల్నాక నుండి ఫ్లైఓవర్. నేను ఫస్ట్ టైం ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నా. గోల్నాక నుండి అంబర్పేట వరకు ఒక కొత్త ఫ్లైఓవర్ వేసిండ్రు, బాగుండేది. నైట్ మాత్రం చాలా మస్తు ఉంది లైటింగ్స్తోని ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఏంద్రా బాబు 2-3 ఏళ్ళు అవుతుంది ఇంకా ఫినిష్ అవుతలేదు అనుకున్నా. బట్ ఫైనలీ ఫినిష్ చేసిండ్రు. అండ్ చాలా మంచిగా అనిపించింది ఫ్లైఓవర్ మీద నుంచి అలా వెళ్తుంటే. చాలా బాగుండేది. ఆఫీస్కి వెళ్ళినా కొంచెం పని ఉండే అని తర్వాత టీషర్ట్ పెయింటింగ్, హోలీ ఈవెంట్ వల్ల టీషర్ట్ పెయింటింగ్ ఉండింది ఆఫీస్లో. ఇట్లా నార్మల్గా ఒక పాట్ కింద తర్వాత పిచికారీ మీద పక్క నుంచి కలర్స్ పడిపోయేటట్టు అని ఆన్ ద స్పాట్ డిసైడ్ అయ్యి పార్టిసిపేట్ అయినా. నేను డ్రా చేసిన తర్వాత మా వాళ్ళు వచ్చేసి ఇంకా అన్నీ డిఫరెంట్ కలర్స్తో పెయింట్ వేద్దామని డిసైడ్ అయిపోయి అలా రౌండ్గా ఒక డాబ్ చేసుకుంటూ అలా పెయింట్ వేసాము. అండ్ మధ్యలో ఒక హ్యాపీ హోలీ అని రాసినాము మా R1 లోగో కింద. దాని తర్వాత మా అందరం ఎంతమంది ఉన్నాం అంటే అక్కడ ఎంతమంది పార్టిసిపేట్ అయినాము అనేది వాళ్ళు ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ అనుకుంటా అంతే. మేము ఆ హ్యాండ్స్తోని పెయింట్ వేసినాము, ఇట్లా డాబ్ చేసినాం అనమాట. కొంచెం పర్లేదు మంచిగానే వచ్చింది, మరీ ఏదో గలీజ్గా కాకుండా ఓకే చూడబుద్ధి అయింది అన్నట్టు టీషర్ట్ ఉండేది. ఏదో అప్పుడప్పుడు డిసైడ్ అయిపోయి వేసిన. నేను వేయంగానే పెన్తో డ్రా చేయగానే మా వాళ్ళు అట్లా జాయిన్ అయిపోయారు అనమాట. మంచిగా అనిపించింది. తర్వాత చాలా రోజులకు కొంచెం ఏదో రిలాక్సింగ్ అనిపించింది అనమాట. మొత్తం ఫినిష్ చేసినాము. ఇది అది అసలు పెయింటింగ్ అని పెయింట్స్ పెట్టిండ్రు, బట్ బ్రషెస్ లేవు, ఏవి లేవు, ఎట్లా డ్యాబ్ చేస్తారు ఏంది ఇది అని కథ అనుకున్నాను నేను.
చూస్తే అవేవో చిన్న స్పాంజులాగా ఇచ్చారు. స్పాంజులా దానిలో అద్ది ఇట్లా డ్యాబ్ చేయాలంట. గదేం ఏందో మరి. బ్రషెస్ ఇచ్చి ఉంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్రషెస్ ప్రొవైడ్ చేసి ఉంటే మేబీ ఇంకొంచెం మంచిగా అయితే. బట్ చాలామంది ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్ వేసిండ్రు. రాధాకృష్ణుడు, కృష్ణుడిని, నెమలికలు, వావ్ మంచి మంచి ఇంకా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ వార్మింగ్ అండ్ న్యాచురల్ పెయింటింగ్స్ కూడా అలా చేసిండ్రు. మాకు ఏదో జస్ట్ ఫర్ ఫన్ అట్లా పార్టిసిపేట్ అయినాము, రిలాక్స్ అవుదాము సంథింగ్ డిఫరెంట్. కానీ నేను వెళ్తే ఇంకా నాతో పాటు వీళ్ళంతా వచ్చారు అనమాట. ఆల్రెడీ వీళ్ళు 3 days నుంచి అవుతుందంట ఈ యాక్టివిటీ ఆఫీస్లో. వాళ్ళు ఒక 2-3 members ఆర్ 3-4 members పార్టిసిపేట్ అయ్యిండ్రు ఒక 2-3 days బ్యాక్. బట్ నేను హోలీ రోజు వెళ్ళిన పని ఉండి కాబట్టి కొంచెం అలా పార్టిసిపేట్ అయ్యింది. మంచిగా అనిపించింది. వేరే కలర్ ఇక ఓవరాల్ లుక్ మాత్రం ఇక ఇట్లా వచ్చిందనమాట. ఎంత డిఫరెంట్గా వచ్చింది. బట్ ఓకే మంచిగా అనిపించింది. మరి ఏదో చిన్నపిల్లలు వేసినట్టు కాకుండా ఓకే. మేము యాక్చువల్గా ఇది నేను హోలీది ఫస్ట్ తీద్దాం అనుకున్నా. బట్ నాకు తెలీదు ల్యాండ్స్కేప్లో తీయాలా, యూట్యూబ్ వీడియోలో పెట్టాలంటే. ఇక మా వాళ్ళని తీయమంటే ఇట్లా ఫోటోలు తీసిరు, వీడియోలు తీయమంటే. ఇంకా నేను నైట్ ఇంకా మళ్ళీ ఇస్కాన్ వెళ్ళినాము అందరము. ఫొటోస్ ఇవి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయలేకపోయినా, చాలా రష్ ఉండింది. అండ్ ఇస్కాన్ ప్రసాదం అయితే సూపర్ ఉంటుందండి అసలు. టేస్ట్ అయితే అబ్బా కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. అదేంటో ఏమో మరి ఇస్కాన్లో ఎంత వాళ్ళు ప్రసాదం పెట్టినా కూడా అంతమందికి సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.